హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ నివాసానికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. ఆయనకు సెక్షన్ 35 BNSS కింద పోలీసులు నోటీసులు అందజేశారు. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని గోరంట్ల మాధవ్కు ఆ నోటీసులో స్పష్టం చేశారు. 2024 నవంబర్ 2వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ 6 మీరు అమలు చేస్తలేరు, సూపర్ 6ల స్థానంలో మీరు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి, పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో అనేక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి, సూపర్ 6ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 5వ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటే నా షెడ్యూల్లో కూడా చూసుకుంటా. నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు 5వ తారీఖు నాడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా, లేదు నాకు వీలైతే పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను. ఈ సందర్భంగా మీరు ఒకటి గమనించాల, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడే చెప్పిన దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. టీవీలో చెప్పదా, నువ్వు టీవీలో చెప్పు, నీ టీవీ ఏదో చెప్పు, మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని ఉపయోగించు, నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని కానీ నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని ఉపయోగించు. సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ ఫైల్ అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ ఫైల్ మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్ గా పనిచేసిన కాదన్నాను.